మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 13వ అధ్యాయం 15వ వచనం. ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? పరిశుద్ధుడైన దేవుడు అబ్రహాము గారితో చెప్తూ ఉన్నాడు. అబ్రహాము గారిని దేవుడు పిలిచి, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేసి నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతానని చెప్పినటువంటి వాగ్దానం మాట ఏదైతే ఉన్నదో దాని కొనసాగింపుగా ఈ మాటను దేవుడు వాగ్దానపూర్వకంగా అబ్రహాము గారికి ఇస్తూ ఉన్నాడు. నిజమే, ఆయన చెప్పినట్లుగానే అబ్రహాము యొక్క సంతానమును వారందరికీ కూడా ఆ దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి ఆ దేశములో వారిని స్థిరపరిచాడు. ఈరోజు ఈ వాక్యము ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుడు మనకు ఏదైనా ఇస్తానని వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడు అని మనం ఎప్పుడైతే సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతామో ఖచ్చితంగా పొందుకుంటాం, ఉన్నత స్థానంలో ఉంటాం. ఈ యొక్క ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలే అబ్రహాము సంతానంలో నుండి వచ్చిన ఆ ప్రజలను ఒక దేశముగా మార్చి స్థిరపరిచాడు కదా. అలాగే మన జీవితంలో కూడా ఆయన ఇస్తానన్న ప్రతీది కూడా నెరవేరుస్తాడు. అంతేకాదు, ఈ వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. అలనాడు అబ్రహాము సంతానమును బట్టి ఆ యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఆయనకి స్వాస్థ్యముగా పొందుకున్న వారైతే ఈరోజు యేసుక్రీస్తులో ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన, ప్రతి వాగ్దానం మనం కూడా పొందుటకు అర్హులమై ఉన్నాము. ఎలాగంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన, కొనబడిన వారమై ఉన్నాము గనక మనము దేవుని బిడ్డలమే. ఈ వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేర్పు జరుగుతుంది. అలాంటి నెరవేర్పులో మనం ఉండాలనంటే ముందు మనము సంపూర్ణమైన విశ్వాసము కలిగి ముందుకు సాగిపోవాలి. అటువంటి కృపలో దేవుడు మనలను దీవించి నిలబెట్టును గాక. ఆమేన్.